సినీ దర్శకులు గుణశేఖర్ గారు ఈ రోజున యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఇక్కడ పర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి వారిని కూడా దర్శించుకున్నారు. వారితో పలు విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్కారం. మీరు యాదగిరిగుట్టకు ఇంతకుముందుకు ఆలయ పునర్నిర్మాణం జరిగినప్పుడు మీరు రావడం జరిగిందా? అప్పుడు యాదగిరిగుట్టను చూస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా చాలా డిఫరెంట్గా ఉంది. నేను ఆల్రెడీ మూడోసారి రావడం, పునర్నిర్మాణం జరిగిన తర్వాత చాలా అద్భుతమైన మార్పులు జరిగాయి. నిజంగా అంటే చాలా గర్వకారణం. తెలంగాణకే కాదు, 2 రాష్ట్రాలకి, యావత్ భారతదేశానికి కూడా గర్వకారణం. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం నిజంగా ఎంత గొప్పగా నిర్మింపబడటం చాలా చాలా. ఈ రోజున మీరు యాదగిరిగుట్టకు రావడానికి ఏమైనా ప్రత్యేకమైన విశేషం? అదే అండి, ఈరోజు మనం అందరూ కొత్త వాళ్ళతోటి నా దర్శకత్వంలో ఇతను విఘ్నేష్ గవిరెడ్డి, ఇతను హీరోగా భూమిక గారు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, సారా అర్జున్, వీళ్ళందరూ ప్రధాన తారాగణంగా యూఫోరియా అనే సినిమా నిర్మించాం. అది మన ఫిబ్రవరి 6న రిలీజ్ అయ్యి విజయవంతంగా రేపటితో 2వ వారంలోకి అడుగు పెడుతుంది. ఆ సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని మా సినిమాకి ఇంకా బలాన్ని, ఇంకా ఆశీర్వాదాన్ని కొనసాగించాలని, ఇంకా మున్ముందు మరిన్ని వారాలు దిగ్విజయంగా నడవాలని చెప్పి స్వామివారిని వేడుకుంటూ ఇక్కడికి వచ్చాం. యూఫోరియా సినిమాలోని ప్రత్యేకత ఏంటంటే ఏం చెప్తారు? ప్రత్యేకత నేను చెప్పడం కాదండి, ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ అందరూ చెప్తున్నారు. ముఖ్యంగా యూత్ ఒకటే అంటున్నారు, ఈ సినిమా చూస్తే భయం వేస్తుందండి, తప్పు చేయాలన్న ఆలోచన వస్తేనే వణికిపోతున్నాం. అలాంటి ఒక స్క్రీన్ ప్లే తోటి అలాంటి డీటెయిల్స్ మీరు చూపించడం జరిగింది అని యూత్ అంటున్నారు. పేరెంట్స్ అయితే నిజంగా ఇలాంటి సినిమా అంటే ఎంత తల్లిదండ్రుల బాధ్యత, అంటే పిల్లల పెంపకం పట్ల మనం నిర్లక్ష్యం వహిస్తే ఎలాంటి మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుందని చెప్పి వాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళందరూ కూడా నన్ను ప్రశంసిస్తూ వాళ్ళు సెల్ఫీ వీడియోలు వాళ్ళంతా వాళ్ళుగా తీసి ఈ సినిమా మీరు చూసారా, అయితే వెంటనే థియేటర్కి వెళ్ళి చూడండి అని చెప్పి వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. ఇది నిజంగా చాలా గొప్ప పరిణామంగా భావించవచ్చండి. ముఖ్యంగా చారిత్రక పౌరాణిక సినిమాల మీద, ఆ కంటెంట్ మీద దృష్టి పెట్టే గుణశేఖర్ గారు పేరెంటింగ్ మీ అంశం మీద దృష్టి పెట్టడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంది? ఈ ఫిల్మ్ తీయడానికి మీకు ఇన్స్పిరేషన్ ఏంటంటే ఏం చెప్తారు? అదే అండి, అంటే మనం ఓకే గత చరిత్రని ఆల్వేజ్ మనం అది రేపటికి దారినిచ్చేదంటాం. సో అలాగే వర్తమానం కూడా భవిష్యత్తుకి పునాది లాంటిది. అంటే ఇప్పుడు యువత అంటే ఈ ఆధునిక ప్రపంచంలో చాలా స్పీడ్గా పరిగెడుతుంది ప్రపంచమే. ఆ స్పీడ్ యుగంలో ఒక్కసారి ఒక తప్పటడుగు వేస్తే అది జీవితం ఎలాగ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇలాంటి అంశాలు నాకు మీబోటి పత్రికా రచయితలు రాయడం ద్వారా, వార్తల ద్వారా కొన్ని నిజ జీవిత సంఘటనల్ని ఆధారం చేసుకుని ఈ సినిమా తీయడానికి నన్ను ప్రేరేపించింది. మళ్ళీ గుణశేఖర్ గారి నుంచి ఒక అద్భుతమైనటువంటి పౌరాణిక చారిత్రక చిత్రాన్ని ఆశించవచ్చా అంటే మీరు చెప్తారు? తప్పకుండా అండి, తప్పకుండా ఆశించవచ్చు. నేను ప్రస్తుతానికి అయితే ఈ యూఫోరియాని అంటే అందరూ ఇప్పుడు జనం కూడా ఒక బాధ్యత పెట్టారు, సార్ చాలా గొప్ప సినిమా తీశారు, దీన్ని జనంలోకి తీసుకెళ్ళండి, ఇంకా మా అందరికీ చేర్చండి అని వాళ్ళు చెప్తున్నారు నాకు. సో మనం అన్ని మాధ్యమాల ద్వారా మనం దీన్ని బాగా ప్రమోట్ చేస్తున్నాం, వాళ్ళంతటా వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. సో అందుకని ఇప్పుడు యూఫోరియా అనే చిత్రాన్ని మనం బాధ్యతగా, మేము ఎంత బాధ్యతగా తీసామో అలా జనం కూడా ఫీల్ అవుతున్నారు. బట్ అంతే బాధ్యతతో ప్రేక్షకులు కూడా దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఇది అయ్యే వరకు వేరే ఆలోచన లేదండి. అటువంటి హిస్టారికల్ చారిత్రక పౌరాణిక సినిమాలకు ఇటువంటి సినిమాలకు మధ్య డిఫరెన్స్ ఏంటంటారు? మీకు ఇటువంటి సినిమాల వైపు వచ్చినప్పుడు ఎదురయ్యే సవాళ్ళు ఏమైనా ఉన్నాయంటే? సవాళ్ళు ఏముండవండి, సవాళ్ళు అన్ని అటువైపే. పీరియడిక్ సినిమా తీయాలంటే సరదా తీరిపోతాయి. ఇవలా కాదు, ఇందులో అసలు 0 CG సెట్లు లేవు, అంతా యథాతథంగా ఏవైతే ఉందో అదే తీసి చూపించడం జరిగింది. ఇది చాలా సులభంగా ఉంటుంది. కాకపోతే ఇది చాలా గొప్ప, మనం చరిత్ర పురాణాలు అనేసరికి గొప్ప కథలే, ఆల్రెడీ గొప్ప కథలు కాబట్టి అవి తెస్తాం. బట్ మనం సాంఘిక కథ రాయాలన్నప్పుడు అది చాలా గొప్పగా ఉంటే చెప్తే జనం రారు. సో అందుకని కథ రాయడం మీదే పెద్ద సవాలండి. మీరు చాలా డిఫరెంట్గా మీరు ఒక్కడి సినిమా తర్వాత రుద్రమదేవి సినిమాలు తీశారు. రుద్రమదేవి మిమ్మల్ని కొద్దిగా డిసప్పాయింట్ చేసిందనే వార్తలు కూడా. రుద్రమదేవి ఎక్కడ మనల్ని డిసప్పాయింట్ చేయలేదండి, అంటే కమర్షియల్గానే. అదే మరి మీకున్న సమాచార లోపం కావచ్చు. రుద్రమదేవి అనేది భారతదేశంలోనే కథానాయక ప్రధాన పాత్రగా 80 కోట్ల రూపాయలు, 87 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిన చిత్రం అండి. అది యావత్ భారతదేశం, ముఖ్యంగా తెలంగాణ వాసులు ఈ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి సమక్షంలో మనం గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం. అది ఏమాత్రం ఎవరిని డిసప్పాయింట్ చేయలేదు.
ఓకే, మీరు నెక్స్ట్ మీ ప్రాజెక్ట్స్ ఏమున్నాయంటే ఏమైనా చెప్పగలుగుతారు? నెక్స్ట్ ఇదేండి యూఫోరియా అనేది ఇంకా జనంలో తీసుకెళ్ళడమే నా ప్రాజెక్టు, ఇంకా అయిపోలేదు దీని పని. మీరు పౌరాణిక చారిత్రక సినిమాలు చాలా అద్భుతంగా తీయగలుగుతారు. గుణశేఖర్ అంటే ఒక డిఫరెంట్ కంటెంట్ ఉన్నటువంటి డైరెక్టర్, ఒక సృజనాత్మకత ఉన్న డైరెక్టర్ అంటారు. మీరు 2-3 సార్లు యాదగిరిగుట్టకు వచ్చిన అని మీరు చెప్తున్నారు. ఇక్కడ ఈ పరిస్థితులను చూస్తుంటే యాదగిరిగుట్ట మీద ఏదైనా సినిమా తీయొచ్చు అనే థాట్ మీకు ఏమైనా వస్తుందా? తప్పకుండా అండి. అదే అండి, చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే నా మిత్రుడు ఆనంద్ సాయి గారు దీని రూపకల్పనలో ఆయన ప్రధాన పాత్ర వహించారు. ఆయనతో గతంలో నేను చాలా సినిమాలు చేస్తున్నాను. సో అప్పటి నుంచి ఆయన దగ్గర ఉంటున్నాను. ఇది ఒక పెద్ద యజ్ఞంలాగా ఆయన తలపెట్టి దీన్ని చాలా గొప్పగా ఆయన పూర్తి చేయడం కూడా, ఇది పూర్తి చేయడం ద్వారా ఆయన ఇంకా మరిన్ని పెద్ద మంచి ప్రాజెక్టులు కూడా రావడం జరిగింది. మీరు చివరిగా గుణశేఖర్ గారు సినిమా ఫీల్డ్లోకి రావాలనుకుంటున్న యంగ్ డైరెక్టర్లకు మీరు ఏం చేయగలుగుతారు? మీరు ఏం సూచించారు? సినిమా ఫీల్డ్లోకి రావాలనుకుంటున్న యంగ్ ఆర్టిస్టులకైనా ముఖ్యంగా అంటే నేను అంటే మీరు అనేది నవతరం యువతరం రావాలనుకుంటున్న వాళ్ళకి ఈ యువకుడు చెప్తే బాగుంటుంది. మా విఘ్నేష్ గవిరెడ్డి చెప్తాడు. ఈ తొలి సినిమా ఈ యూఫోరియా ఈ చిత్రం ద్వారా వికాస్ వేములపల్లి అనే పాత్రతో పరిచయం అయ్యి ఈ రోజున చాలా గొప్పటి ఇతని పెర్ఫార్మెన్స్కి చాలా మంచి ఆదరణ పొందాడు. అతను మాట్లాడినానండి. సినిమాలో నటించాలనుకున్న యువతకు లేదా డైరెక్షన్ రైటింగ్ ఫీల్డ్లోకి రావాలనుకున్న యువతకు మీరు ఏం చెప్తారు? సినిమా ఫీల్డ్ ఎట్లా ఉందంటే మీరు ఎట్లా స్పందిస్తారు? ప్యాషన్ ఉన్న వాళ్ళు 100% అటెంప్ట్ ఇచ్చి 100% ట్రై చేయాలని నేను ఎంకరేజ్ చేస్తాను. ఎందుకంటే బయట నుంచి నేను కూడా వచ్చే ముందు భయం ఉండేది, కానీ లోపలికి వచ్చాక నాకు అర్థమైంది మనకి ఛాన్స్ ఇవ్వడానికి, మనల్ని ఎంకరేజ్ చేయడానికి, ప్రోత్సహించడానికి చాలా మంది ఉన్నారు ఎంకరేజ్ చేయడానికి. అట్లనే నాకు ఛాన్స్ ఇచ్చింది గుణశేఖర్ గారు. అట్లనే మనలో టాలెంట్ ఉంటే అది ఏ క్రాఫ్ట్ అయినా, డైరెక్టింగ్ అయినా, రైటింగ్ అయినా, యాక్టింగ్ అయినా 100% మనం ఏదో ఒక రోజు దాంట్లో సక్సెస్ఫుల్ అవ్వచ్చని నేను అందరినీ, యూత్ని, యంగ్స్టర్స్ని అందరినీ, ప్యాషనెట్ ఉన్న వాళ్ళని 100% ఎంకరేజ్ చేస్తాను. గుణశేఖర్ లాంటి వారి గొప్ప దర్శకులతో పనిచేసే అవకాశం మీకు ఎట్లా వచ్చిందంటే? నాకు వైజాగ్లో సత్యానంద్ అనే యాక్టింగ్ ద్వారా అట్లా ఈ ప్రాజెక్ట్లోకి రావడం జరిగింది. వచ్చాక ఇంత పెద్ద ఆపర్చునిటీ రావడము, ఇంత మంచి సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇంత ఇంపార్టెంట్ సినిమా తీసినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. సో ఓవరాల్ చాలా చాలా హ్యాపీ అండ్ చాలా బ్లెస్డ్. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకు మీకు ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యాయా? మీకు గుణశేఖర్ గారు ఎట్లా సహకరించారంటే? ఎటువంటి ఇబ్బందులు లేవండి, చాలా స్మూత్ ప్రాసెస్. ఎంతో మంచి సినిమా, ఎంతో నిజాయితీగా తీసాము. అందరూ కష్టపడి, ఇంకా సార్ ఎంత కష్టపడుతుంటే అదే మాకు ఒక ఇన్స్పిరేషన్లాగా ఉండేది. ఆయన చూసుకుంటూ మేము కూడా మా ఇచ్చే బెస్ట్ ఇస్తూ ఒక మంచి సినిమా అందించాం. కానీ సినిమా ఫీల్డ్ అంటే అంత ఈజీ ఏం కాదు, చాలా చాలా సవాళ్ళు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, కష్ట నష్టాలు ఉంటాయి అని అంటారు. మీకు అటువంటి ఏమైనా అనిపిస్తున్నాయా? అవునండి, చాలా జర్నీ ఉంటుంది. చాలా మొదటి అవకాశం వచ్చే వరకే కష్టం అండి. మనసు మొదటి అవకాశం వస్తే ఇంకా ప్రేక్షకులే దీవించి మన ముందు తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడు ముఖ్యంగా ప్రేక్షకులకు చెప్పేది, యూఫోరియా అనే చిత్రాన్ని థియేటర్లో వీక్షించడం కోసం చూసాం. ఇది ఓటీటీలో రాదు ఇప్పట్లో. అందువల్ల దయచేసి థియేటర్లకు వచ్చి యూఫోరియా చిత్రాన్ని ఆదరించండి. నమస్కారం. ఇది ఈరోజు గుణశేఖర్ గారు చెప్తున్నటువంటి విషయం. తమ చిత్రాన్ని ఆదరించాలని చెప్పి, పేరెంటింగ్ మీద తీసినటువంటి చిత్రం మీద అని చెప్పి వారు కోరుతున్నారు. ఇది ఈ రోజు ఉన్న అతిథి విశేషాలు. మళ్ళీ మరో అతిథి మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.